వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంపూర్ణ మాఘపురాణము 25వ అధ్యాయము. కళింగ కిరాతుడు మిత్రుల కథ. గృత్స్నమద మహర్షి జహ్నుమునితో మరలా ఇట్లు పలికెను. ఓయి, మాఘమాస వ్రత మహిమను తెలుపు మరి ఒక కథను చెప్పెదను వినుము. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతమును ఆచరించి పాప విముక్తుడగుడని ఈ కథ తెలుసును వినుము. అతి ప్రాచీనమైన ఈ కథ శ్రీహరి కథా మహిమను తెలుపును. పూర్వము కళింగ కిరాతుడు కలడు. అతడు ఆ ప్రాంతమున సంపద కలవాడు, పరివారము కలవాడు. ఆయుధములను ధరించి పరివారముతో ఒకనాడు వేటాడుటకు అడవికి వెళ్ళెను. అనేక మృగములను వేటాడెను. అతడు మృగములను వెతుకుచూ అడవిలో తిరుగుచుండగా ఒక విప్రుణ్ణి చూచెను. ఆ బ్రాహ్మణుడు నర్మదా నది స్నానము చేయవలెనని బయలుదేరెను. మార్గాయాసము చే ఒక మర్రి చెట్టు నీడలో విశ్రమించి మరలా ప్రయాణము చేయదలచెను. కిరాతుడు అతని చూచి వాని వద్దనున్న వస్త్రములు, ధనము మున్నగు వానిని అపహరింపవలెనని తలచెను. తన వారితో వచ్చి ఆ బ్రాహ్మణుని వద్దనున్న అన్నిటినీ బలవంతముగా తీసుకొనెను. ఓయి, నీవు దాచిన ధనము నిమ్ము, లేనిచో నిన్ను చంపుదునని కిరాతుడు బ్రాహ్మణుని బెదిరించెను. ఆ విప్రుడును, నేను దరిద్రుడను, నా వద్ద ధనమేమీ లేదని సమాధానమిచ్చెను. వారి మాటలకు కోపించిన కిరాతుడు ఆ బ్రాహ్మణుని ఖడ్గముతో నరికెను. ఆ కిరాతుడు అతడి మార్గమును ప్రయాణించి వారిని చంపి వారి నగలను ధనమును దోచుకునిచుండెను. అతడు క్రమముగా అరణ్య మార్గముననే కాక పట్టణ మార్గమున ప్రయాణించి వారి కూడా దోచుకొని చంపుతుండెను. వానికి ధనమును సంపాదింపవలెనను కోరిక విపరీతంగా పెరుగుచుండెను. ఇట్టి కిరాతునకు బంగారు నగలను చేయువాడొకడు మిత్రుడుగా ఉండెను. అతడును కిరాతుని వలె క్రూరుడు, వంచనాపరుడు. బంగారపు నగలను చేయుచు దానిలోని బంగారము హరించడివాడు. కిరాతుని బాటసారుల కడ దోచుకున్న నగలను పట్టణమున విక్రయించడివాడు. కిరాతుడు కూడా మోసగించి నగలమ్మిన ధనమును అపహరించడివాడు. కిరాతుడును బాటసారుల నుండి దోచుకున్న నగలను అమ్ముమని స్వర్ణకార మిత్రునికిచ్చెను. అతడును నగలమ్మి అందులో కొంత ధనమును తీసుకొని మిగిలిన ధనమును కిరాతునకిచ్చడివాడు. వీరికి మరి ఒక శూద్రుడు మిత్రుడుగా ఉండెను. అతడు కాముకుడు, పరస్త్రీలాలసుడు, ధనవంతుడు, మోసగాడు అయి ఉండెను. వాని తల్లియు అట్టిదే. భర్త మరణించిన పిమ్మట ఆమె మరింత స్వేచ్ఛావర్తనురాలయ్యెను. ఈ విధముగా ఆ కుటుంబమున కుమారుడు, తల్లి ఇద్దరును కాముకులుగా స్వేచ్ఛావర్తనులుగా ఉండిరి. వాని తల్లి చీకటిలో కామాతురై తన విటుడు చోటికి పోయెను. చీకటిగానున్న ఆ ఇంటికి ఆమె వద్దకు రావలసిన విటుడు రాలేదు. అతడు వచ్చునని ఆమె వానికై వేచి ఉండెను. అతడుకు ఆమె కుమారుడు వ్యభిచారిణి కాముకురాలైన తనకిష్టురాలైన స్త్రీ కొరకు వచ్చెను. చీకటిలోనున్న తల్లి తాను కోరిన ఆమె అనుకొనెను. వాని తల్లియు ఆ చీకటిలో వచ్చినది తాననుకొన్న విటుడే అని అనుకొన్నది. ఈ విధముగా తల్లియు కుమారుడును ఆ చీకటిలో ఒకరినొకరు ఎరుగక తనకు కావలసిన వారే అనుకొనిరి. ఫలితముగా వారిద్దరును ఆ చీకటిలో కలిసిరి. సమాగమమైన తరువాత వారిద్దరును ఒకరినొకరు గుర్తించిరి. వాని తల్లి విచారపడెను. కొంతకాలమునకు మరణించి నరకమును చేరి శిక్షలను అనుభవించుచుండెను. కుమారుడు మాత్రము నిర్భయముగా ఉండెను. పరస్త్రీ వ్యామోహముచే అతడు తన సంపదనంతయు పోగొట్టుకొనెను. నిర్ధనుడై కిరాతుని చేరి వానికి స్నేహితుడయ్యెను. కిరాతుడు బ్రాహ్మణుని ధనముకై చంపిన బ్రహ్మహంత. సువర్ణకారుడు నమ్మి ఇచ్చిన నగలలోని బంగారమును దొంగిలించువాడు. ఈ శూద్రుడు తల్లితో వ్యభిచరించిన గురుతల్ప గమనుడు. ఈ ముగ్గురికిని బ్రాహ్మణ మిత్రుడొకడు కలడు. అతడును వారితో కలిసి వారితో పాటు పాపకార్యములను చేయుచుండెను. బ్రాహ్మణుడగుటచే వారికి పౌరోహిత్యమును కూడా చేయుచుండెను. వీరి కలయికతో పంచమహాపాపములకు చోట చేరినట్లయ్యెను. బ్రహ్మజ్ఞానిని చంపినవాడు, కళ్ళు త్రాగువాడు, క్రూరుడు, బంగారమును అపహరించినవాడు, గురుపత్నితో రమించినవాడు,
వీరైదుగురును పంచమహాపాతకులు. బ్రాహ్మణుడు కిరాతుడు పంపగా గ్రామాంతరమునకు పోయెను. అతడు ఆ గ్రామమున శ్రోత్రియుడైన బ్రాహ్మణునొకరిని చూచెను. ఆ బ్రాహ్మణుని పేరు వీరవ్రతుడు. అతడు రుద్రాక్షమాలను ధరించెడు. లేడి చర్మము దర్భలు చేతబట్టి ఉండెను. గోవింద నామములు పలుకుచు తీర్థయాత్రలు చేయువాడు. కిరాతమిత్రుడైన బ్రాహ్మణుడు వానికి నమస్కరించెను. బ్రహ్మణ్యమును కోల్పోయి దీనుడై ఉన్న వారిని చూచి నీవెవరు ఎక్కడికి పోవచ్చున్నావని అడిగెను. అతడును నేను బ్రాహ్మణుడును కిరాతుని వద్ద పనిచేయువాడని పలికెను. అప్పుడు వీరవ్రతుడు ధ్యానమగ్నుడై ఉండి కనులు తెరిచి ఇట్లనెను. ఓయి, నీవు చేసిన సమస్త పాపములను చెప్పెదను వినుము. నీ యజమాని బ్రహ్మహత్య మున్నగు పాపములను చేసినవాడు, హింసాపరుడు, బంగారమును దొంగిలించువాడు, వానికి మిత్రుడు, వారికొక శూద్రుడు మిత్రుడు, గురు తల్పగమనము చేసినవాడు. ఇట్లు పంచమహాపాపములను చేసిన వారితో తిరిగి నీ బ్రహ్మతేజమును కోల్పోతివి. పాపాత్ములతో మాట్లాడినను వారిని చూచినను తాకినను వాడును వారి వలె పాపాత్ముడగును. అట్టి వారితో మాటలాడక తప్పనిసరి అయినచో దర్భను చేతబట్టి మాటలాడవలను. అట్లు చేసిన పాపం అంటదు. నీ వట్టి పాపాత్ముల సాంగత్యముచే బ్రాహ్మణత్వమును పోగొట్టుకొని పాపినైతివి. ఇట్టి నీతో మాటలాడరాదు. బ్రహ్మహత్య చేసినవాడు, మద్యపానము చేసినవాడు, గురుతల్పగమనము చేసినవాడు, బంగారమును దొంగిలించినవాడు, వీరితో స్నేహము చేసినవాడు, వీరైదుగురును పాపులే. ఇట్టి వారికెంత దూరంగా ఉన్నా అంత మంచిది అని వీరవ్రతుడు విశృంఖలునితో పలికి మిన్నకుండెను. విశృంఖలుడును వీరవ్రతుని మాటలను విని భయపడెను. జ్ఞాని, నన్ను దయతో రక్షింపుము. నాకీ భయంకర పాపము నుండి విముక్తి ఎట్లు కలుగును? సర్వపాపహరణక్షయమైన ప్రాయశ్చిత్తమును తెలుపుమని వీరవ్రతుని ప్రార్థించెను. వాని మాటలను విని దయాళువైన వీరవ్రతుడు మనువు మొదలైన వారు చెప్పిన ప్రకారం ప్రాయశ్చిత్తమును ఇట్లు చెప్పెదను. నిత్యము నీవు చేసిన పాపములను చెప్పుచు తీర్థయాత్రలను 12 సంవత్సరముల పాటు చేయుము. ప్రతి ఇంటను భిక్షమెత్తుకొని ఆ భిక్షాన్నమును తినుచుండుము. ప్రతి మాఘమాసమున ప్రయాగ క్షేత్రమున ప్రాతకాల స్నానము చేసి మాధవుణ్ణి దర్శింపుము. ప్రయాగ స్మరణముననే ముక్తి కలుగును. స్నానము చేసినచో వచ్చు పుణ్యమును చెప్పజాలను. ఎంతటి పాపాత్ముడైనను మాఘమాస ప్రయాగలో స్నానము చేసినచో వాని పాపములు పోవును. కావున 12 సంవత్సరములు పూర్తిగా కానీ సంవత్సరము పాటు కానీ ప్రయాగ మాఘ స్నానం ఆచరింపుము. ఆవు తినగా మిగిలిన బియ్యమును వండుకొని తినుము. ఈ ప్రకారం 1 మాసము చేయుము అని అనెను. విశృంఖలుడును అట్లే అని అంగీకరించెను. తన మిత్రులైన కిరాతాదులను ప్రాయశ్చిత్తమును చెప్పుడని కోరెను. వీరవ్రతుడును వాని మాటలకు సంతోషించి నీకు చెప్పిన ప్రాయశ్చిత్తమే వారికిని ఆచరింపతగినదని చెప్పెను. విశృంఖలుడును వీరవ్రతునకు నమస్కరించి 12 సంవత్సరముల ప్రాయశ్చిత్తమును చేసుకున్న తరువాత నాకు ధర్మమును ఉపదేశించగోరుదునని అడిగాను. ఆ ధర్మము అప్పుడు చెప్పుదును పొమ్మని పలికెను. విశృంఖలుడును కళింగ కిరాతుడు మిగిలిన వారి వద్దకు పోయి వీరవ్రతుడు చెప్పిన మాటలను వారికి చెప్పెను. వారును విశృంఖలుని మాటలను విని భయమును పశ్చాత్తాపమును పొందిరి. వారు వేరువేరుగా తీర్థయాత్రలు చేయదలిచి ప్రయాణమైరి. వీరవ్రతుడు చెప్పినట్లుగా భిక్షాన్న భోజనము మాఘస్నానము చేసి పాప విముక్తులైరి. విశృంఖలుడు వ్రతమును పాటించుచు తీర్థయాత్రలు చేయుచు కాశీనగరము చేరి కొంతకాలం ఉండి తర్వాత ప్రయాగకు పోయి మాఘమాస వ్రతమును ఆచరించను. అన్ని తీర్థముల స్నానము పాపనాశనము, ప్రయాగ స్నానము పాపనాశనము చేసి ముక్తిని కూడా ఇచ్చును. విశృంఖలుడును వీరవ్రతుడు చెప్పినట్లు 12 సంవత్సరముల ప్రాయశ్చిత్తమును ఆచరించను. పాప విముక్తుడై వీరవ్రతుని వెదుకుచు నైమిషారణ్యమునకు పోయి వీరవ్రతునకు నమస్కరించి ఇట్లు పలికెను. వీరవ్రతుడు తనకు నమస్కరించిన విశృంఖలుని లేవనెత్తెను. ప్రేమతో కుశలమును అడిగెను. 2 గడియలు ఆలోచించి ఇట్లనెను. ఓయి, నీ పాపమంతయు పోయినది. ప్రయాగ స్నానము చే దుష్ట సాంగత్య జనిత దోషము కూడా పోయినది. నీవిప్పుడు బ్రహ్మ తేజస్సుతో ఉన్నావు. మంత్రపూతమగు జలముతో 3 దినములు స్నానము చేయించును. నిరాహారముగా నీవి 3 దినములు ఉండవలేను. అప్పుడు నీవు మరింత పవిత్రుడవు కాగలవనెను. విశృంఖలుని చే మంత్ర జలమున స్నానము 3 దినములు చేయించెను. విశృంఖలుడు వీరవ్రతుడు చెప్పినట్లు నిరాహారుడై ఉండెను. వీరవ్రతుడు విశృంఖలునకిట్లు ఉపదేశించెను. ఓయి, నిరంతరము సంతోషముగా ఉండుము. వేద మార్గమును అతిక్రమింపకుము. శాస్త్రములను అనుసరించి కార్యములను ఆచరించుము.
వివాహము చేసుకొని గృహస్థ ధర్మమును ఆచరింపుము. ప్రాణి హింసను మానుము. సనాతన ధర్మమును పాటింపుము. సజ్జనులను సేవింపుము. సంధ్యావందనము మున్నగు నిత్య కర్మలను మానకుము. ఇంద్రియ నిగ్రహమును కలిగి ఉండుము. హరిని పూజింపుము. ఇతరుల అపరాధమును చెప్పకుము. ఎవరిని ఎందును అసూయపడకుము. ఇతరుల వృద్ధిని చూచి విచారపడకుము. పర స్త్రీలను తల్లివలే చూడుము. చదివిన వేదములను మరువకుము. అతిథులను అవమానింపకుము. పితృదినమున శ్రాద్ధమును మానకుము. చాడీలను చెప్పకుము. ఇతిహాస పురాణములను వేదాంగములను పరిశీలించుచుండుము. సిగ్గును విడిచి హరినామమును కీర్తింపుము. పెద్దలు చెప్పిన త్రిపుండ్రము ధారణము చేయును. రుద్రాక్షమాలను ధరించి రుద్ర సూక్తముతో శివుణ్ణి అర్చింపుము. తులసి మాలను ధరించి తులసీదళములతో లక్ష్మీ నారాయణులను బిల్వదళములతో శివుణ్ణి అర్చింపుము. హరిహరులను అర్చింపుము. హరిపాద తీర్థమును సేవింపుము. నివేదితాన్నమును భుజింపుము. యతీశ్వరులను గౌరవింపుము. తల్లిదండ్రులను సేవింపుము. నియమముతో మంత్రానుష్ఠానము చేయుము. కామక్రోధాది శత్రువులను జయింపుము. మాఘ స్నానమును మానకము. మనస్సును అదుపులో ఉంచుకొనుము. చిత్తశుద్ధితో వ్రతాధికమును ఆచరింపుము అని వీరవ్రతుడు విశృంఖలనకు ధర్మ ప్రశస్తిని ఆచరణ విధానమును చెప్పెను. విశృంఖలుడు వీరవ్రతుని పాదములకు నమస్కరించెను. గురువు అనుమతి నంది మరలా కాశీనగరమునకు పోయెను. గృహస్థాశ్రమమును స్వీకరించి వీరవ్రతుడు చెప్పిన ధర్మములను పాటించెను. మాఘ స్నానమును ప్రతి సంవత్సరము చేయుచుండెను. అనేక భోగములను పుత్రపౌత్రులను పొంది సుఖముగా ఉండెను. తరువాత మరణించి ముక్తి నందెను. ఇది మాఘపురాణం 25వ రోజు పారాయణం 25వ అధ్యాయము సంపూర్ణం.